శర్మ గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయము, వ్యయము, అలాగే రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉన్నాయంటారు? అమ్మ, ఈ క్రోధినామ సంవత్సరంలో మనం మకర రాశి వారికి బాగా గమనిస్తే ఏలినాటి శని తగ్గుముఖం పడుతూ ప్రశాంతతను లభిస్తారు వీరికి ఈ సంవత్సరంలో అని చెప్పచ్చు. మకర రాశికి ఆధిపత్యం వహించినటువంటి వారు శనేశ్వరుడు. ఈ సంవత్సరం వీరికి యోగదాయకంగానే ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. అదేవిధంగా ప్రయాణాల విషయాల్లో అంత శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పచ్చు. ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14. అదేవిధంగా మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పచ్చు. సంపాదనకు సమానంగా ఖర్చు కూడా ఎదురు చూస్తుంది వీరికి. ఈరోజు ఒక 10 రూపాయలు వచ్చింది అని అంటే రేపు ఆ ఖర్చు తగ్గట్టుగా ఆ యొక్క గుమ్మం ముందు ఎదురు చూస్తున్నట్టుగా ఖర్చు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి వీరికి ధనం అనేటువంటి నిలకడ చాలా తక్కువగా ఉంటుంది. వీరు విశేషమైనటువంటి ఒక ఆర్థిక సవరణ చేసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే వీరి యొక్క జ్ఞానము విశేషంగా ఉన్నప్పటికీ కూడా పక్కదారులు పడడం వల్ల వీరు కొద్దిగా విద్యా విషయంలో ఆటంకాలు గురి కాకుండా స్థిరమైనటువంటి యొక్క బుద్ధితో చంచలమైన బుద్ధి నివృత్తి చేసుకొని ప్రశాంతంగా వీరు విద్య పట్ల లగ్నం చేయగలిగితే మంచి విద్యా ప్రాప్తిని, అదేవిధంగా ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నం చేసేటువంటి వారు 1కి 4 సార్లు ఇంతవరకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా ఈసారి విశేషమైనటువంటి యొక్క ప్రజ్ఞను చూపిస్తూ కష్టపడితే మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇటు ప్రైవేట్ రంగంలో పనిచేసేవారైనా లేదా ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారైనా సరే శ్రమించంది వీరికి పై అధికారుల యొక్క అనుగ్రహం లభించదు. ఉన్నతమైనటువంటి యొక్క స్థితి పొందాలన్నా, అదేవిధంగా ఇంకా ఉద్యోగ అవకాశాల్లో మెరుగైనటువంటి యొక్క స్థాయికి వెళ్ళాలన్నా కూడా వీరికి విశేషమైనటువంటి యొక్క శ్రమ అవసరము. వీరు ఎంత శ్రమిస్తే ఆయా పరిశ్రమల్లో అంత విశేషమైనటువంటి యొక్క యోగాన్ని పొందగలరు అని చెప్పచ్చు మనం. విశేషంగా వ్యాపారస్తులు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఈ యొక్క మకర రాశి వారందరూ విశేషంగా ధనాన్ని పొందగలరు, లాభాలను పొందగలరు. కానీ నమ్మక ద్రోహాలకు గురి కాకుండా వ్యాపారాలను నిర్లక్ష్యం వహించకుండా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి యొక్క రైతాంగం ఎక్కువ వర్షాల పట్ల ఆధారపడిన పంటల జోలికి వెళ్లకుండా తక్కువ వర్షంలో పండేటువంటి పంటల జోలికి వెళ్తూ ఎక్కువ దిగుబడితో రైతాంగానికి సంబంధించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి ఒక అవకాశాలను చూసుకుంటూ లాభాలను పొందేటువంటి ఒక ప్రయత్నం చేయాలి తప్ప ఎక్కువ పెట్టుబడులు పెట్టి చివరికి ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. వీరికి నలుపు రంగు ధాన్యము, మినుములు, అదేవిధంగా చెరుకు, బెల్లము లాంటి యొక్క పంటలు బాగా యోగిస్తాయని చెప్పచ్చు. మరీ విశేషంగా మనం బాగా గమనిస్తే రాజకీయ రంగంలో ఉన్న వారికి జనాకర్షణతో పాటు శనేశ్వరుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభించడం వల్ల శ్రమకు తగ్గ ఫలితము, మంచి గుర్తింపు, అదేవిధంగా స్థానబలం బాగా పెరగడం వల్ల వీరు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా చక్కగా రాణించేటువంటి ఒక అవకాశాన్ని పొందగలరు అని చెప్పచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో ముఖ్యంగా నరాలకు, చర్మానికి, శ్వాస సంబంధించిన విషయాలు కాస్త విశేషమైనటువంటి యొక్క శ్రద్ధ వహించాలి అని చెప్పచ్చు. వాహనాల ప్రయాణంలో ప్రమాదాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. ఎన్నో సంవత్సరాల నుంచి మొండిగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సమస్యలు అన్నీ కూడా ఈ సంవత్సరం వీరికి ఒక మంచి శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పచ్చు. కోర్టు తీర్పులన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పచ్చు. ఎంతో కాలం నుండి ధనము, అదేవిధంగా ఆస్తి నష్టంతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం తగినటువంటి లాభాలన్నీ కూడా లభించడమే కాకుండా కోర్టు తీర్పులన్నీ కూడా అనుకూలంగా వస్తాయని చెప్పచ్చు. మొత్తానికి మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో జీవిస్తున్నారు కాబట్టి శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విశేషంగా తైలాభిషేకంతో పాటు ఈశ్వరుడి యొక్క ఆరాధన విశేషంగా చేయడము, అదేవిధంగా శ్రీశైలం యొక్క దర్శనం
ఎంత ఎక్కువగా అవకాశం ఉంటే అంత ఎక్కువసార్లు శ్రీశైల దర్శనం చేయడము, నరదృష్టి నరఘోష విపరీతంగా ఉంటుంది కాబట్టి వీరిపైన దుర్గా అమ్మవారి యొక్క స్మరణ, అమ్మవారి యొక్క ఆరాధన ఈ మకర రాశి వారు ఎంత చేస్తే అంత ప్రశాంతంగా ఉంటారు. ఎంత కష్టపడితే అంత గొప్ప స్థాయికి వెళ్తారు ఈ మకర రాశి వారు. కాబట్టి నిరంతరం సాధన చేస్తూ ప్రయత్నాన్ని వదలకుండా జాగ్రత్త పడి ముందుకు వెళ్ళాల్సిన విషయాన్ని గమనించాలి మకర రాశి వారు. మేషం నుండి మొదలు పెడితే మీనరాశి వరకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం కుజుడు మరియు శని యొక్క ఫలితాలని ఎక్కువగా కనబడిస్తున్నటువంటి వాతావరణం కాబట్టి నరదృష్టి నరఘోష బాగా ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి అత్యాశకు వెళ్ళడము, అదేవిధంగా ఊహకు మించి భ్రమల్లో మాయలో జీవించడం కాకుండా వీరు భూమిపైన ఉండి ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి ఒక వాతావరణాలు చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఒకటి. ఈ పంచాంగ శ్రవణంతో పాటు ఈ రాశి ఫలాలు, అదేవిధంగా ఈ జాతకాల యొక్క ఫలితాలు విని కేవలం మా పరిస్థితి ఇలానే ఉంటుంది, ఎంత కష్టపడినా సరే మా రాశి వారు ఇలానే ఉంటామనుకోకుండా దృఢ సంకల్పంతో లక్ష్యంని మనం గట్టిగా పట్టుకొని లక్ష్య సాధన కోసం గురి తప్పకుండా మనం చేసేటువంటి విశేషమైనటువంటి ఒక పోరాటము, అదేవిధంగా సాధనాత్ సాధ్యతే సర్వం అంటారు కాబట్టి మీరు చేసేటువంటి విశేషమైనటువంటి కృషి, మీ దృఢ సంకల్పం మిమ్మల్ని ఖచ్చితంగా విజయం వైపు నడిపిస్తుంది. కాబట్టి గ్రహాలు కేవలం మీ యొక్క జీవితంలో ఒక మార్గాన్ని చూపించడానికి మాత్రమే ఈ యొక్క రాశి ఫలితాలు తప్ప ఇవే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయని చెప్పి మీరు ఇంట్లో కూర్చుంటే ఏ పని జరగదు. కాబట్టి మీరు ఎంత కృషి చేసి ఎంతటి పాజిటివ్ మైండ్తో మీరు ముందుకు వెళ్తారో అటువంటి ఫలితాలు మీకు వస్తాయనే విషయాన్ని గ్రహించి ఈ యొక్క క్రోధినామ సంవత్సరాల్లో అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, మానసిక ప్రశాంతతతో, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా జీవించాలని కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు.